యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం అందరం. రెడీ 1 2 3 కమ్ ఆన్. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు అనూనాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలండి. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. చాలండి. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 శిష్యుల్లో ఒకడు కానే కాదు. బైబిల్లో చాలామంది యాకోబులు ఉన్నారు. దాదాపు 7 మంది పైగా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు యాకోబులు అనేవాళ్ళు. చాలామంది ఈ యాకోబు రాసిన పత్రిక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడైన యాకోబేమో, ఆ వ్యక్తేనేమో అనుకుంటారు, కానీ లేదు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత యోసేపుకి మరియకు పుట్టిన సంతానములో ఒకడు ఈ యాకోబు. అయితే ఈ యాకోబు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ ఆ మొట్టమొదటి వచనంలో రాసిన మాట నా హృదయాన్ని భలే తాకిద్ది. చదువుతారా వచనము? దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన. అసలు ఆ మాట భలే నచ్చింది. లెటర్ ఇట్లా రాయొచ్చు కదా, ఐ ఆమ్ ద బ్రదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హూమ్ యూ సర్వ్. నువ్వు సేవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుణ్ణి అని లెటర్ మొదలు పెట్టొచ్చు. లేదా సంగమా, మీ అందరికంటే యేసుక్రీస్తు ప్రభుని బాగా దగ్గరుండి చూచిన వ్యక్తిని నేను రాస్తున్నాను అని రాయొచ్చు. బట్ ఆ వ్యక్తి లెటర్ ఎలా రాస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడు. నాకు భలే నచ్చింది ఆ మాట. తన గురించి తాను చెప్పుకోవట్లా, తాను ఏమై ఉన్నాడో, తను ఎవరికి బంధువో, ఎవరికి సహోదరుడో, ఏంటి విషయము ఏమీ చెప్పట్లా. అవేమీ ప్రజల ముందు పెట్టడానికి ఇష్టపడటం లేదు. కానీ తన ప్రభువు గురించి ఎట్లా చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఫస్ట్ నుంచి నమ్మకస్తుడిగా లేడు. ఈ వ్యక్తే ఈ యాకోబు అయితేనేమి, తన తల్లి తన తండ్రి అని యోసేపు అయితేనేమి, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఆరంభంలో యేసుక్రీస్తు ప్రభువారికి సపోర్ట్గా లేరు. యోహాను సువార్తకు వెళ్ళండి ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచన భాగం చదవండమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచన భాగం చదువుదాం అందరం. చదవండమ్మా. రెడీ 1 2 3. ఆయన సహోదరులనైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. చూసారా, ఆయన సహోదరులు కూడా ఆయన యందు ఏంటంట? విశ్వాసం ఉంచలేదు. ఆ సహోదరులో ఒక సహోదరుడు యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు యొక్క దాసుని నేను అంటున్నాడు. ద కన్వర్షన్. ఒకప్పుడు సొంత తమ్ముడు, ఒకప్పుడు ఒక ఇంట్లోనే పెరిగిన వారు, ఒకప్పుడు ఆయన యందు విశ్వాసం పెట్టలేదంట. ఆయన నేను దేవుని కుమారుణ్ణి, నేను మనుషుల పాపాన్ని తీయటానికి వచ్చానంటే ఇంట్లో వాళ్ళే నమ్మలా. హౌ ప్యాథెటిక్, ఎంత బాధాకరము. నువ్వు ఒకటి సాధిద్దామని అనుకుంటున్నావమ్మా, నేను ఐఏఎస్ క్రాక్ చేస్తాను, లేదంటే ఐపీఎస్ అవుతాను నేను, లేదంటే నేను పలానా కలెక్టర్ని అవుతాను అని చెప్పేసి నువ్వు అంటే నీ ఇంట్లో వాళ్ళు నిన్ను నమ్మకపోతే ఎట్లా, ఎంత బాధ ఉంటుంది? అందరికి అర్థమవుతుంది నేను చెప్తున్నది. అలాంటిది ఒక దేవుడు తనకు తానుగా ఈ లోకంలోకి నరావతారుడుగా వచ్చి ఆ కుటుంబంలో జన్మించి, నేను దేవుని కుమారుణ్ణి, నేను మనుషుల కొరకు ఇదిగో ప్రాణము పెట్టబోతున్నాను, మనుషుల పాపాలన్నీ తీసేస్తాను, మీ పాపములు కూడా తొలగించబడతాయి అంటే అబ్బా ఆ కుటుంబం నమ్మలేదంట, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. బహుశా
యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్తూ ఉండేవాడేమో ఇంటి నుంచి బయటికి, ఎవరు సపోర్ట్ లేకుండా. కానీ ఏ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మీరు నాకు సహకరించలేదు కదా, మీరు నాకు సహాయకులుగా ఉండలేదు కదా, మీరు నన్ను పుష్ చేయలేదు కదా అని చెప్పేసి తన సహోదరులను పక్కన పెట్టలే. ఆ విషయం ఎట్లా చెప్తారు పాస్టర్ గారు? ఏదైనా లేఖనాధారం చెప్పండి అంటే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక వెళ్ళండి అమ్మా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చదవమా. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. ఆయన కేఫాకు తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు, అటు పిమ్మట 500 మంది కంటే ఎక్కువమైన వారికి కనబడెను. ఒక్క సమయమందే కనబడెను. ఒక్క సమయంలో కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అటు తర్వాత ఈ సహోదరులలో ఒక సహోదరుడైన యాకోబుకి స్పెషల్గా ప్రత్యక్షమయ్యాడు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు. మీకు అర్థమవుతుందా మాట? చూడండి, తర్వాత యాకోబునికి, అటు తర్వాత అపోస్తలులందరికీ. అంటే యాకోబుకి అలాగే పేతురుకు మాత్రమే దేవుడు తన యొక్క ప్రత్యక్షతను స్పెషల్గా ఇచ్చాడు. ఎవరు ఈ పేతురు అంటే, సరే యేసుక్రీస్తు వెంబట వెళ్ళాడు, యేసుక్రీస్తుని విశ్వసించాడు, 3.5 సంవత్సరాల కుటుంబాన్ని తన వ్యాపారం అంతయు పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్కడో పాపంలో పడిపోయాడు. సరే, ఆ వ్యక్తిని మరలా తిరిగి ఇదిగో ఆత్మీయంగా బలపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రత్యక్షతను అతనికి ఏకాంతంగా ఇచ్చాడంటే అనుకోవచ్చు. బట్ ఈ యాకోబు మొదటి నుంచి దేవుని విశ్వసించలేదు. విశ్వసించకుండా ఉండటానికి అతడు బయటడు కాదు, సొంత ఇంట్లో వాడే. కన్న తల్లిదండ్రులు చెప్పుంటారుగా, నేను కన్యకగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చినప్పుడు నేను గర్భవతిని అయ్యాను, ఇతడు నిజంగానే దైవ కుమారుడు అని తల్లి చెప్పుంటుంది కదా. కానీ అయినప్పటికీ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. అటువంటి వ్యక్తికి ఆయన తిరిగి లేచిన తర్వాత యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. నేను అనుకుంటాను ఆ ప్రత్యక్షత అతన్ని మార్చివేసి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. హల్లెలూయా. ఎందుకంటే చనిపోయిన ఆయన తిరిగి లేచి యాకోబు దగ్గర నిలబడటం అనేది, దట్ విజన్, ఆ గొప్ప దర్శనము అతన్ని యేసుక్రీస్తు సహోదరుడి దగ్గర నుంచి ప్రభు యొక్క దాసుడిగా మార్చిందంట నేనైతే. కమ్ ఆన్ నౌ, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా. ఒక్క దర్శనం అమ్మ. అందుకే నేను అంటానమ్మా, ఏ సర్వీస్ మిస్ కాకూడదు అంటాను. ఎందుకంటే ఏ సర్వీస్లో నీ జీవితము ఎట్లా రూపాంతరం చెందుద్దో నీకు తెలీదు. అప్పటి వరకు అదే యేసుక్రీస్తు ప్రభువారు అప్పటి వరకు అనేక సార్లు ఆయన చూచాడు. బట్ యాకోబులో అంత మార్పు రాలా. కానీ ఒకే ఒక దర్శనము, ఆయన తిరిగి లేచి ఆయనకు కనపడ్డాడు. బహుశా ఆ రోజు యాకోబు ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాడేమో, లేదంటే పొలంకి వెళ్ళాడేమో, లేదంటే ఒక అర్ధరాత్రి పూట, ఒక సాయంకాలం పూట చల్లగాలి వీస్తుంది కదా అని బయటికి వెళ్ళి ఆ గాలి పీల్చుకుందామని వెళ్ళాడేమో. వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్, ఒకే ఒక దర్శనము అతని జీవితాన్ని ఎట్లా మార్చిందంటే, యేసుక్రీస్తు సహోదరుడు అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం చూపించడం లేదు. సంఘానికి ఏం చెప్తున్నానంటే, ప్రభు యొక్క దాసుడిని నేను అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది, ఐఎమ్ ఎ బాండ్ సర్వెంట్ అంటాడు. అంటే నేను బాండ్ సర్వెంట్ అంటే ఏంటంటే ఇంక నియమించిన బానిస నేను అన్నట్టు అర్థం. ఎట్లా ఒక వ్యక్తి ఇంతగా మారాడంటే ఒకే ఒక దర్శనం. అటువంటి ఒక గొప్ప దర్శనం కలిగి అంత మార్పు చెందిన ఈ వ్యక్తి సంఘానికి ఒక పత్రిక రాస్తాడంటే ఎంతో విలువైన సమాచారము ఉండనే ఉంటుంది. చదువుదాం, ఇప్పుడు వెళ్దాం. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మరలా చదువునమ్మా. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు అన్య దేశములలో చెదిరిపోయి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. 12 గోత్రముల వారికి ఏమిటంట? శుభము అని చెప్పి వ్రాయునది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, మీ విశ్వాసమందు
కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం పుట్టించిద్దంట? ఓర్పును పుట్టించునని ఎరిగి. ఓర్పును పుట్టించునని ఎరిగి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకొనుడి. అది ఏంటంట? మహానందమని ఎంచుకొనుడి. మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనండి. దేవుని యొక్క దాసుడుగా మార్చబడిన యాకోబు ఒక గుంపుకు పత్రిక రాస్తున్నాడు. ఎవరి గుంపు అంటే, ఇజ్రాయెల్ దేశంలో నుంచి శాపాన్ని పొందుకొని చెదిరిపోయారు ప్రపంచమంతా యూదులైన వారు. ఆ 12 గోత్రాల వారు, ఆ యూదులనే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన కారణముగా వారి మీదకు వచ్చిన ఆ దైవిక తీర్పును బట్టి వారి స్వదేశంలో వారు బతకకుండా వేరే దేశాల్లో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ రోజుకి కూడా చీరాల ప్రాంతంలో యూదులు అనే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటారు. వీరికి యాకోబు చెబుతున్న మాట ఏమిటంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిద్ది అని ఎరిగి. చదవమ్మా. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, కాబట్టి మీరు కష్టాలు పడుతున్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఎవరన్నారు చెప్తారన్నమాట? ఇప్పుడు నువ్వు జ్వరం వచ్చింది కాదు, నువ్వు హాస్పిటల్లో ఐసీయూ బెడ్ మీద ఇట్లా పెట్టుకొని మాస్క్ పెట్టుకొని టీక్ టీక్ అని సౌండ్ వస్తూ ఉంది. నేను వచ్చి ప్రార్థన చేసి నిన్ను బలపరచకపోగా ఇది మహా ఆనందం అని ఎంచుకో అంటే ఎలా ఉంటుంది? అలానే ఉంది అక్కడ పరిస్థితి. ఉన్న దేశం నుంచి చెదిరిపోయారు, బానిసలుగా బతుకుతున్నారు, ఐడెంటిటీ కోల్పోయారు. ఊరు కానీ దేశం కానీ దేశం, భాష కానీ భాష, కల్చర్ లేని, వీళ్ళ కల్చర్ వేరు, వేరే దేశాల కల్చర్ వేరే. కంప్లీట్గా ఒక న్యూగా కొత్త కొత్త పనులు చేసుకుంటూ బతుకుతున్నారు చిన్న చిన్న ఇళ్లలో. అలాంటి వాళ్ళకి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిద్ది. కాబట్టి మీరు నానా విధములైన శోధనలో పడుతుంటే అది మహానందం అని ఎంచుకోండి అంటున్నాడు. ఎవరన్నా చెప్తారు ఈ మాట? నేనైతే ఒక వ్యక్తి హాస్పిటల్లో ఆ విధంగా ఐసీయూలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు తగ్గిస్తాడు, విశ్వాసం పెట్టుకో, వెరీ సూన్గా నువ్వు హాస్పిటల్ బెడ్ మీద నుంచి బయటకు వచ్చేస్తావు అని చెప్పి బలపరుస్తాం. కానీ ఇఫ్ ఐ కమ్ విత్ దిస్ వర్డ్, ఈ మాటతో వచ్చి మీరు ఇదొక్కటే కాదు ఇంకా నానా విధములైన శోధనలో పడతారు, అది పడినప్పుడు మహా ఆనందంగా ఎంచుకో అని చెప్తే నన్ను సైకో అయినా అంటారు. నేను ఇంత ఏడుస్తుంటే కనీసం మీరే నాకు రిటర్న్ వాకింగ్ కూడా చెప్తారు, ఏడ్చేవారితో కూర్చొని ఏడవాలి, మీరేంటి ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు. లేదా రెండోసారి నన్ను ప్రార్థనకు పిలవరు, వేరే పాస్టర్ని చూసుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే మహా ఆనందం అని ఎంచుకోండి అన్న. ఎందుకు ఆనందపడమంటున్నాడు, ఎందుకు ఆనందించండి అని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళకి ఏమైనా గొప్ప బ్లెస్సింగ్ ఏమైనా వస్తుందా అంటే ఓర్పు పుట్టిద్దంట వాళ్ళలో. చదువు మాట మరలా చాలా జాగ్రత్తగా చదువుదాం. మా ఒక్క వచ్చినమే. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఇట్ విల్ గివ్ బర్త్ టు పేషెన్స్. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏంటంట? ఓర్పు పుట్టిద్దంట మీలో. ఏంటి ఓర్పు? దీని పెద్ద విషయం నేను ఓర్చుకుంటున్నాను, మాకు పుట్టుకతోనే ఉంది ఓర్చుకోవటం. నువ్వు చెప్పుకుంటున్న ఓర్పు వేరు, ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు వేరు. ఎందుకంటే నువ్వు చెప్తున్న ఓర్పు, ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు రెండు ఒకటైతే దాని గురించి పత్రికే రాయాల్సిన అవసరం లేదు. మనం చాలా చాలా ఓర్చుకుంటాము, లేదా? నిజమా కాదా? కరెంటు పోయినప్పుడు, కరెంట్ వచ్చే వరకు ఏం చేస్తాం? ఓర్చుకుంటాం. ఏసీ పని చేయకపోతే ఏం చేస్తాం? పోయిన ఆదివారం పని చేయలే, నాకు ఇది ఓర్చుకున్నా నేను. మనం టైంకి రాం, ఏం చేస్తున్నా నేను? ఇక్కడ మనకు తెలిసిన ఓర్పు వేరు, ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు వేరు. కాబట్టి ఈ ఓర్పులో ఏదో ఉన్నది కాబట్టే యాకోబు అంటున్నాడు మహా ఆనందముగా ఎంచుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఓర్పు పుడుతుంది అంటున్నాడు, ఓర్పు పుడుతుంది అంటున్నాడు.
ఈ ఓర్పు ఏంటో తెలుసమ్మా, డాక్టర్ కోసము ఆ క్యాజువాలిటీ రూమ్లో ఎదురు చూస్తారు, డాక్టర్ రాక కోసం చూస్తారు సవా, ఆ ఓర్పు గురించి కాదు. లేదంటే పాస్టర్ నేను మీరు అందరూ వస్తారా లేదా అని ఎదురు చూస్తుంటారు, ఆ ఓర్పు కాదమ్మా. ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు ఏంటంటే, ఇదిగో ఒక శ్రమలో నీవు ఒక శ్రమ 1 సంవత్సర కాలమో 2 సంవత్సరాల కాలమో లేదా కొంతకాలం ఉంటుందని తెలిసినప్పుడు అయినప్పటికీ ఆ శ్రమల్లోంచి తప్పించుకోకుండా ఆ శ్రమల్లోనే నిలదొక్కుని ఉంటావు చూసావా, అది ఎట్లా జరిగింది అంటే తెలుసా, ఓర్పు వలన జరిగింది. చూడండమ్మా, చాలామంది అప్పుల వాళ్ళు ఉంటారు. కొంతమంది ఈ అప్పులో బాధ తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారు, సూసైడ్స్ చేసుకుంటారు. అంతకంటే ఎక్కువ అప్పులో ఉండుంటారు. వాళ్ళు మాత్రం ఎట్లా ఉంటారు, బాగానే ఉంటున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు హాని చేసుకోవటం లేదు. కారణం ఏమై ఉంటుంది అంటారు, అదే కష్టం కదా. కారణం ఒకటేనమ్మా, ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు ఏ వ్యక్తికైతే పుట్టించబడుతుందో ఆ వ్యక్తి ఎంతటి శ్రమనైనా ఎదుర్కోగలడు, నిలదొక్కుకోగలడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఇక్కడ చెప్పబడుతున్న పేషెన్స్ మనందరికి తెలిసిన పేషెన్స్ కాదు. ఇక్కడ వివరిస్తున్న ఓర్పు మనందరికి తెలిసిన ఓర్పు కాదు. భర్తల కోసం భార్యలు ఎదురు చూడటము, లేదా భార్యల కోసం భర్తలు ఎదురు చూడటము, లేదా భర్త మారు మనసు కోసం భార్య ఎదురు చూడటము, ఈ ఓర్పు గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. ఒక శ్రమలో నిలబడి ఉండటం చూసావా, అనుకుంటాం ఆ శ్రమ దాటిన తర్వాత ఎట్లా తట్టుకున్నావయ్యా అని చెప్పేసి ఓర్పు. యోబు గురించి మాట్లాడారు చూసావా, స్నేహితులు ఎలా తట్టుకున్నాడు ఓర్పు. ఈ ఓర్పు పుట్టిద్దంట, ఈ ఓర్పు పుట్టిద్దంట. ఈ ఓర్పు అనేది ఒక బ్లెస్సింగ్గా మాట్లాడుతున్నాడు. లేదంటే ఆ శ్రమల్లో విశ్వాసాన్ని కోల్పోతాము, దేవునికి తిరుగుబాటు చేస్తాము, లేదా మన ప్రాణాల్ని మనము హాని చేసుకుంటాము. ఏదన్నా ప్రమాదమే, విశ్వాసం వదిలేసుకున్న ప్రమాదమే, దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రమాదమే, మన ప్రాణాలను మనం నష్టము చేసుకున్న ప్రమాదమే, ఏదన్నా ప్రమాదమే. కానీ ఇవేమి చేయకుండా మనం అలాగే నిలవబడి ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే ఓర్పు. అండ్ అపోస్తలుడైన యాకోబు అంటున్నాడు, నా సహోదరులారా, మై బ్రదర్స్, నా సహోదరులారా, మన విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది అంటున్నాడు. ఓర్పు పుట్టింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి శ్రమల గుండా వెళుతున్నప్పుడు మహా ఆనందముగా ఎంచుకో. ఎందుకంటే ఆ ఓర్పు అనేది నువ్వు పెంచుకుంటే వచ్చేది కాదు, అన్లెస్ శ్రమల్లో దేవుడు నీకు అనుగ్రహిస్తే తప్ప. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ చెప్పబడిన ఓర్పు మనకు తెలిసిన ఓర్పు కాదు, ఇక్కడ చెప్పబడిన ఓర్పు మనం పెంచుకుంటే వచ్చే ఓర్పు కాదు. ఇక్కడ చెప్పబడిన ఓర్పు ఏంటంటే దేవుడు ఇస్తే తప్ప మనకు ప్రాప్తించని ఓర్పు, ఆ ఓర్పు. అర్థమవుతుందా మీకు ఆ మాట? అర్థమవుతుందా మీకు ఆ మాట? ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు మనందరికి తెలిసిన ఓర్పు కాదు. ఇక్కడ చెప్పబడుతున్న ఓర్పు ఏమిటంటే దేవుడు ఇస్తే తప్ప ఒక వ్యక్తికి దొరకని ఓర్పు. ఆ ఓర్పు లేకే అనేక మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, అనేక మంది దేవునికి తిరుగుబాట్లు చేస్తున్నారు, అనేక మంది రకరకాల మార్గాల గుండా వెళ్ళిపోతున్నారు. బట్ మన శ్రమలలో మనల్ని విశ్వాసంలో నిలిపి ఉంచాలి అంటే దేవుడు మనకి ఓర్పును అనుగ్రహించాలి. ఈ ఉదయకాల సమయంలో నేను నమ్ముతున్నానమ్మా, ఈ వర్తమానం దేవుడు మనతో మాట్లాడుతున్నానంటే, ఈ ప్రత్యక్షతను దేవుడు మనతో మాట్లాడుతున్నానంటే నేను నమ్ముతున్నాను మనకి దేవుడు ఓర్పును పుట్టిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో అంటాను నేనైతే. కమ్ ఆన్ నౌ గివ్ గాడ్ సమ్ ప్రైజ్. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మన జీవితంలో మన కుటుంబాల్లో చేసే పరిచర్య ఏమిటంటే మనందరికి ఓర్పును పుట్టిస్తున్నాడు దేవుడు. అందరూ ఆమేన్ చెప్దామా? లేదంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ ఓర్పులో మనము నిలబడలేము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఓర్పు వలన దొరికే ఇంకొక శ్రేష్టమైన బ్లెస్సింగ్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చి చదవమ్మా. మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడు. ఒక్కసారి ఈ ఓర్పు దేవుడు మనలో పుట్టించిన తర్వాత ఈ ఓర్పు ఒక క్రియ చేయటం మొదలు పెడుతుంది.
ఈ ఓర్పు మనలో ఒక కార్యము చేయటం మొదలుపెట్టింది. ఈ ఓర్పు మనలో ఒక పని చేయటం మొదలుపెట్టింది. ఏంటి ఆ పని, ఏంటి ఆ కార్యము, ఏంటి ఆ క్రియ అంటే మనలను పరిపూర్ణులుగా చేసిద్దంట. చదవమ్మా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ మాత్రము కొరత లేకుండా ఉండటము, అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. చూసారా, అంటే ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గా లేదా దేవుడికి కావాల్సినట్టుగా ఒక వ్యక్తిని మార్చేది ఏదైనా ఉన్నదంటే ఈ ఓర్పు మాత్రమే. నేను అబద్ధం ఆడనండి, నేను పదాజ్ఞలన్నీ నేను ఫాలో అవుతా. మా తల్లిదండ్రులను అసన్మానించమన్న పొద్దున్నే ఒక మార్కెట్కి వెళ్ళి దండ కొనుక్కొని వస్తా. నిన్ను నీవు పర్ఫెక్ట్ చేసుకోలేవు. నిన్ను పర్ఫెక్ట్ చేయటానికి నీలో ఒకటి పుట్టిస్తా అంటున్నాడు దేవుడు. ఏంటంటే ఓర్పు అంటున్నాడు. ఆ ఓర్పు ఏం చేస్తుందంట, మీరు పరిపూర్ణులను, చదవమ్మా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఏ విషయములోనైనను, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఏ విషయంలోనైనా కొదువలేని వారినై ఉండునట్లు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. ఓర్పుకు అడ్డం పడమాకండి అంటున్నాడు దేవుడు. చాలామంది ఓర్పులకు అడ్డాలు పడి శ్రమలు తెచ్చుకున్నారు తెలుసా. నేను చెప్తున్నానమ్మా, ఒకసారి దేవుడు మనలో ఓర్పును పుట్టించినప్పుడు అది మనం గుర్తెరగాల. ఒక శ్రమలో నుంచి మనం నిలబడి గుర్తుపెట్టుకుని సాక్ష్యాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, ఆ సాక్ష్యం చెప్తున్నావు అంటే నిన్ను నిలబెట్టింది ఏంటో తెలుసా, ఓర్పు. సో సాక్ష్యం చెప్తున్న నీవు ఎమ్మటి భోజనాలు పెట్టడం కాదు, ఓర్పు తన క్రియను అషర్స్ని తన క్రియను కొనసాగించడం కాదు, ఓర్పు తన క్రియను కొనసాగింపచేయాలి. ఈ ఓర్పుకు అడ్డం పడకూడదు. ఈ ఓర్పుకు అడ్డం పడ్డ వాళ్ళు ఎవరో తెలుసా చరిత్రలో? అబ్రాహాము లాంటి వాళ్ళు. దేవుడు నేను పిల్లోడిని ఇస్తాను, ఇస్సాకుని ఇస్తానని ఓర్పుగా ఉండాయంటే ఈ ఓర్పుకు అడ్డం పడి ఇష్మాయిల్ని కన్నాడు. ఫలితం ఏమని తెలుసా, ఈ రోజుకి కూడా ఇజ్రాయిల్కి ఇష్మాయిల్కి వైరం ఉంటానే ఉన్నది. మీకు అర్థమవుతుందన్న మాట. మనకే కనుక ఓర్పు లేకపోతే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము, ఇస్సాకు అన్న ఉద్దేశాన్ని మనము స్వాధీనము చేసుకోలేము. ఈ మధ్యలో ఈ సైడ్ ట్రాక్లో దేవుని చిత్తంలో లేని ఇష్మాయేలు అన్న చిత్తము మన జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అసలు దేవుని ప్రణాళికకి ఈ ప్రణాళికకి ఎప్పుడు వైరము కలుగుతూనే ఉంటుంది. మనం ఒకటి అనుకుంటాం, దేవుడి చిత్తం ఏమి ఇంకొకటి ఉంటుంది. దేవుని చిత్తం నెరవేర్చుకోవడం కోసం మనం ఏం చేస్తాం, ఇబ్బందులు పడిపోతూనే ఉంటాం. ఉదాహరణకు నా జీవితం మీరు చెప్పుకోవచ్చు. దేవుని ప్రణాళిక ఏంటంటే ఇదిగో ఇది సేవకుని అవటం, కానీ నా ప్రణాళికలు వేరున్నాయి. ఓర్పుకు అడ్డం పడతాం మనం కూడా. మై డ్రీమ్స్ అందుకే నేను చెప్తాను, చాలామంది యవనస్తులకి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ నా యొక్క శబ్దము క్రింద ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, దేర్ ఈజ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అది గుర్తెరుగు, అది అడుగు, అది తెలుసుకో, దాని ప్రకారంగా అడుగులు వేయి. నిన్ను పుట్టించిన వాడు నీ పట్ల ఒక పిలుపును కూడా పుట్టించి ఉన్నాడు. అది గుర్తించుకోవాలి. అది గుర్తించకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ నీ సొంత ఉద్దేశాలకు వెళుతుంటే ఈ నీ సొంత ఉద్దేశము దేవుని ఉద్దేశము ఎప్పుడు ఇదిగో ఇబ్బందులు పడతానే ఉంటుంది. ఈ మధ్యలో అబ్రాహాం ఎంత నలిగిపోయాడో అర్థం చేసుకుని నువ్వు కూడా ఎంత నలిగిపోతావు. ఊహించుకోండమ్మా, తన కుమారుడైన ఇష్మాయిల్ని ఒకానొక దినమున దేవుడు విడిచిపెట్టేసే అన్నాడు. ఎందుకంటే అది నా ప్రణాళిక కాదు. నీవు ఓర్పుగా లేకపోవటం వలన నీవు హాగర్ని వివాహం చేసుకుని బిడ్డను కన్నావు. నువ్వు ఇట్ వాజ్ నాట్ మై ప్లాన్. కాబట్టి నువ్వు ఎంత ప్రేమించినా సరే నువ్వు ఇష్మాయిల్ని విడిచిపెట్టాల్సిందే, హాగర్ని విడిచిపెట్టాల్సిందే. సంగమా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నానమ్మా, నీవు వెళుతున్న మార్గము దేవుని చిత్తమో కాదో తెలుసుకో. ఈ ఉదయకాల సమయం టు సంబడి ఐఎమ్ ప్రొఫెసయింగ్, ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ప్రవచిస్తున్నానమ్మా. నువ్వు వెళుతున్న మార్గము ప్రభు చిత్తమా కాదా అని నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇఫ్ నాట్, ఒకనొక దినమున ఖచ్చితంగా నువ్వు బాధపడి దుఃఖపడి నువ్వు ఆశపడింది వదిలేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిల్ని విడిచిపెట్టేటప్పుడు ఎంత బాధపడి ఉంటాడమ్మా. ఒక్కసారి ఊహించుకుని, తండ్రులారా తల్లులారా, కన్నబంధం మీకు బాగా తెలుసు కదా. హాస్టల్స్కి దగ్గర వదిలిపెట్టేటప్పుడు, ఫర్గెట్ అబౌట్ హాస్టల్స్, స్కూల్ ఫస్ట్ జాయినింగ్ డే ఉంటుంది చూసారా, ఎంత నేను నిస్సిని కొంతవరకు నేను స్కూల్స్కి తీసుకురావడం జరిగింది. నిస్సిని ఈ
కారులో వాడు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. నేను ఎన్నిసార్లు నేను వెనక్కి తీసుకొచ్చా నాకు బాగా తెలుసు నిస్సిని. ఇప్పుడు అసలు శాంతంగా ఒక వ్యక్తిని, ఒక బిడ్డని విడిచిపెట్టాలంటే ఆ తండ్రి ఇంకెంత బాధపడి ఉంటాడు. అందుకే నేను అంటున్నానమ్మా, ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటున్నప్పుడు ప్లీజ్ ఆగు, ప్రభుని అడుగు. ప్రభు ఓకే అంటే ముందుకు వెళ్ళు, కాదంటావా ముందుకెళ్తావా వెళ్ళు. కానీ ఒకానొక దినమున లోతుల్లోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు విడిచిపెట్టాలన్నప్పుడు మాత్రము చాలా బాధాకరము, చాలా గాయాలు తగులుతాయి మనకు మాత్రం. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఇట్స్ నెవర్ లేట్, ఆలస్యం కాల. టు సంబడి ఐఎమ్ టెల్లింగ్, ఎవరితో నేను మాట్లాడుతున్నానమ్మా. నువ్వు నడుస్తున్న మార్గము ప్రభు చిత్తమైతే సంతోషమే. నీ సంఘ కాపరిగా, నీ ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నాను, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ వాట్ ఇఫ్ ఒకవేళ అది నీ సొంత నిర్ణయం చొప్పున నువ్వు అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తుంటే గుర్తుపెట్టుకొని నీ ముందు ఉన్నది శ్రమే. దేవుని ఉద్దేశ్యము ఒక పక్క, నీ సొంత ఉద్దేశ్యము, ఈ రెండిటి మధ్యలో నువ్వు ఇరుకులో పడి ఒకానొక దినం నాకు కష్టపడి నువ్వు దీన్నే వదిలేయాలంతే. ఎందుకంటే చివరికి గెలిచేది దేవుడే. కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవ్రీ టైమ్ యూ కెనాట్ వెయిట్ ఫర్ ఐజాక్, యూ విల్ గివ్ బర్త్ టు ఇస్మాయిల్. ఇస్సాకు కొరకు నువ్వు ఎదురు చూడటంలో, ఓర్పు కలిగి ఉండటంలో నువ్వు విఫలమైన ప్రతిసారి నీలో నుండి ఇష్మాయిల్ బయటికి వస్తాడు. ఆ బయటికి వచ్చిన ఇష్మాయిలు ఇస్సాకుతోటి ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాడు, ఎప్పుడు వైరము కలిగే ఉంటాడు. తద్వారా అబ్రహాము అనే నీవు నలిగిపోవాల్సిందే, శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలంలో ఎవరితో నేను మాట్లాడుతున్నాను, ఆగండి, ప్రభుని అడగండి, ముందుకు అడుగులు వేయండి అంట నేనైతే. ఆమేన్. మరలా చదువుండమ్మా వచనము, 4వ వచనము. మీరు సంపూర్ణులను, మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు. ఏంటంటే సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయములైనను కొదువలేని వారై ఉండునట్లు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడే. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను. ఈ ఓర్పుకున్న శక్తి ఏమిటంటే, ఒక ఇన్పర్ఫెక్ట్ మ్యాన్, ఒక సిద్ధము కాని వ్యక్తి, ఒక అసంపూర్ణుడిగా ఉన్న ఒక వ్యక్తిని సంపూర్ణుడిగా మార్చేది ఈ ఓర్పు. ఎటుపడితే అటు చంచల మనస్సు కలిగిన ఒక వ్యక్తిని స్థిరమైన వ్యక్తిగా మార్చింది. ఒక ఇన్కంప్లీట్, ఒక కొరతతో జీవిస్తున్న ఒక వ్యక్తి, దేవునికి కావాల్సిన ఆ యొక్క స్టాండర్డ్స్లో జీవించలేని కొరత కలిగిన ఒక వ్యక్తిని ఆ స్టాండర్డ్స్లో బ్రతికేటట్టుగా చేసింది. అది మన విధేయత కాదమ్మా, ఇట్స్ నాట్ అవర్ ఒబీడియన్స్. అది మన విధేయత కాదు, మనలను పైకి లేవనెత్తేది, దేవుడికి కావాల్సిన రీతిగా మనలను బతికింపచేసేది మన విధేయత కానే కాదు. ఎందుకంటే అది ఒకవేళ మన విధేయత మనల్ని ఆ స్థాయిలో పెంచిద్ది అనుకుంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మనం గర్వంతో ఉంటాం మనం. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమన్నాడంటే మన విధేయత కాదు, అది నేను పుట్టించే ఓర్పు. సో ఓర్పు అనేది దేవుడే పుట్టించాలి. ఓర్పు అనేది దేవుని కృప వలన మనకు దొరుకుద్ది. ఈ ఓర్పు మనలో చేసే కార్యం ఏమిటంటే, దేవుడికి కావాల్సిన స్థితిలో, మరలా చదవమ్మా, మీరు సంపూర్ణులను, అనునాంగులను ఏ విషయంలోనైనను. ఎందుకు దేవుడు ఇక్కడ డిమాండ్ చేస్తున్నాడు? సంపూర్ణుడిగా ఉండమంటున్నాడు, అనునాంగుడిగా ఉండమంటున్నాడు, ఏ విషయంలో కొరత లేని వాడుగా ఎందుకు ఉండమంటున్నాడు అంటే, దెర్ ఇస్ సంథింగ్ వెయిటింగ్ ఫర్ అస్. ఏదో ఒకటి దేవుడు మనకి సిద్ధపరిచి ఉంచాడు, అది మన కొరకు ఎదురు చూస్తుంది. ఆ యొక్క ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే దేర్ ఆర్ సమ్ డిమాండ్స్. కొన్ని డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఏంటి ఆ డిమాండ్ అంటే, డిమాండ్ నెంబర్ 1 సంపూర్ణుడిగా ఉండాలి ఒక వ్యక్తి. డిమాండ్ నెంబర్ 2 ఒక వ్యక్తి అనునాంగుడిగా ఉండాలి. డిమాండ్ నెంబర్ 3 ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా కొరత లేనివాడుగా ఉండాలి. అలా ఒక వ్యక్తి ఈ మూడిటిని తన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటాడో, ఇదిగో దేవుడు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదానికి అప్పుడు ఆ వ్యక్తి పాత్రుడవుతాడు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? అందరికి అర్థమవుతున్నాయా? మనందరికి అర్థమయ్యే భాష చెప్పాలంటే, పాత నిబంధనలో ఆ పాప పరిహారార్థ బలిని జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, ఈ పాపము చేసిన మానవుడు దేవుని యొద్దకు ఏమి తీసుకొని రావాలి? చెప్పాలి, ఏం తీసుకొని రావాలి?
గొర్రెపిల్లని తీసుకొని రావాలి. నిజమా కాదా? అయితే గొర్రెపిల్ల లేదా మేక లేదా పొట్టేలు వాట్ ఎవర్ ఒక జంతువుని తీసుకొని రావాలి. ఈ జంతువు ఏది పడితే అది తాగకూడదు. ఈ జంతువు ఎట్లా ఉండాలి? మచ్చ లేనిదై ఉండాలి, కళంకము లేనిదై ఉండాలి, రోగము లేనిదై ఉండాలి, ఏ డాగు లేనిదై ఉండాలి, మిగతా జంతువులతో కలవకుండా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అనునాంగుడుగా ఉండాలి, ఏ విషయంలో కొరత లేనిగా ఆ బలి పశువు ఉండాలి. అప్పుడే ఆ బలి పశువు ఒక వ్యక్తి యొక్క పాపాన్ని తొలగించడానికి అర్హత పొందుకుంటుంది. కానీ అదే పశువు మిగతా పశువులతో కలిసి మెలిసి ఉంటూ రోగము తెచ్చుకోనో కళంకము కలిగి ఉండో ఒక చిన్న మచ్చ అయిన కలిగి ఉంటే ఈ పశువు మిగతా పశువులతో బాగానే ఉంటుంది, ప్రతిరోజు ఆ యజమానుడు వేసే మేత తింటుంది, చక్కగా బాగానే ఉంటుంది. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క పాపాన్ని తొలగించే ఆ యొక్క చూసే ఆశీర్వాదం అందులో పాలిపంపులు పొందలేదు. మీకు అర్థమవుతున్నాయి ఆ మాటలు? నేను చెప్తున్న మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయమ్మా? సో మనల్ని ఒక గొర్రె పిల్లలాగా మారమంటున్నాడు దేవుడు. పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లగా ఎట్లా అయితే పాపాన్ని తొలగించాలంటే మచ్చలేనిది, కళంకం అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, వితౌట్ ఎనీ బ్లెమిష్, పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే అది యాజకుడి దగ్గర తీసుకుని వస్తే యాజకుడు దాన్ని అంగీకరించి బలి చేస్తే ఈ తీసుకొచ్చిన వ్యక్తి యొక్క పాపాన్ని అది తొలగించినట్టుంటుంది. ఇక్కడ దేవుడు మనల్ని కూడా ఆ గొర్రె పిల్ల వలె సంపూర్ణులుగా ఉండమంటున్నాడు, అనునాంగులుగా ఉండమంటున్నాడు, ఏ విషయంలోనూ కొదువ లేనివాడుగా ఉండమంటున్నాడంటే ఏదో ఒకటి మన కొరకు కూడా దేవుడు సిద్ధపరిచి ఉంచాడంట. నేనైతే ఏదో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం, ఏదో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. పక్కన వాళ్ళకి చెప్పండి, ఏదో శ్రేష్టమైన ఆశీర్వాదం అన్నదని చెప్పండి. పక్కన వాళ్ళకి ముగ్గురు చెప్పండి మాట. ఏదో శ్రేష్టమైన ఆశీర్వాదం. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదము మనము అనుభవించాలి అంటే, పొందుకోవాలంటే డిమాండ్ ఉన్నది ఏంటంటే సంపూర్ణులను చెప్పాలన్నమాట, అనునాంగులను, ఇంకా ఏ విషయములైనను కొదువలేని వారిగా. ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చాలంటే మనం ఏదో చేయాల్సిన పని లేదు, ఓర్పుకి చోటు ఇవ్వాలంతే. ఓర్పు అందరు అనండి ఓర్పు అని చెప్పేసి. ఓర్పు పాట పాడతాను అనుకో మాకండి ఓర్పు గురించి, అది కాదు, ఆ పాట పాడను నేను. ఈ మధ్య సేవకురాలు ఒక పాట రాశారు, మంచి పాట, చాలా మంచి పాట, ఓర్చుకో, ప్రసన్న గారు రాసిన పాట, ప్రసన్న బోల్డ్ గారు రాసిన పాట, బాగుంటుంది ఆ పాట. అందరూ ఆమెను ఎందుకు ఇది చేస్తారు కానీ పర్మి నాకు ఆమె చాలా ఇష్టం. ఆమె గుంటూరు వచ్చినప్పుడు మన ఇంట్లో భోజనం చేస్తారు, మీరు ఫోటో చూస్తుంటుంది సార్. ఆమెకు నేను బాగా ఇష్టం, నాకు ఆమె బాగా ఇష్టం. ఎందుకంటే ఆమె రచించిన పాటల్లో కొన్ని పాటలు భలే నచ్చుతాయి, కొన్ని పదాలు భలే నాకు నచ్చుతాయి. అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఒక చరణం ఉంటుంది, ప్రార్థనే రాదుగా, గుండె ఏడ్చినే మూగగా, మౌనమే భాషగా, కన్నీరే స్వరమాయగా. ఒక ప్రాస వాడుతూ ప్రాస వదలకుండా, భావం వదలకుండా ఒక అర్థవంతమైన లిరిక్స్ రాశారు. ఇటువంటి లిరిక్స్ చాలా రాశారు ఆమె చాలా పాటల్లో. కానీ అందరూ ట్రెండ్ చేసిన పాట ఏంటంటే స్టైల్ మారింది, అది ట్రెండ్ చేశారు. కానీ బట్ మనము క్రిస్టియన్స్గా మనము తెలుసుకోవాల్సిన ఆమె చాలా మంచి రచనశల. ఆమె రచనశైలి నాకు బాగా నచ్చింది. ఎంత చక్కగా ఉంది అంటే, ఒక వ్యక్తి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, తన భావాన్ని వెళ్ళగక్కుంటున్నాడండి, ఈజీగా చెప్పేసుకోవచ్చు, ఈజీగా ఒక మాట రాసేయచ్చు, కన్నీటి ప్రార్థన విన్నావయ్యా అని చెప్పి. నో. బట్ ఆమె దాన్ని ఒక కవితా దృక్పథంలో ఒక భావయుక్తంగా దాన్ని శ్రోతలకు అందజేయాలని చెప్పేసి రాసిన మాట. ప్రార్థనే రాదుగా. కొన్ని సమయాల్లో మనకు ప్రార్థన రాదు, అసలు నడవదు, కొన్ని కష్టాలు ఉన్నప్పుడు. ప్రార్థనే రాదుగా. మన అలాంటప్పుడు ప్రార్థన చేయాలంటే గుండె ఏడ్చినే మూగగా అంది. ఏడిస్తే ఏంటి, పదాలు ఉండాలిగా. మౌనమే భాష అయింది నాకంటది, కన్నీరే స్వరమైంది నాకని రాసుకుందామా. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్ ఆ యొక్క దైవజనరాలను బట్టి. హల్లెలూయా. బాగుంది ఆ లిరిక్, బాగుంటుంది. మీకు నచ్చిందో లేదు కానీ నేను నాకు భలే ఒక వ్యక్తి ఎవరైనా రచించేవాళ్ళు ప్రాస వదలకుండా, భావాన్ని వదలకుండా అక్షరాలు జోడిస్తే నేను భలే ఇష్టంగా పెట్టుకుంటాను. నేను అని పల్లవి ఎమ్మటే కనెక్ట్ చేస్తుంది. తెలుసును నీకు సమస్తము తెలుసును, ఇవ్వాలని నీకు తెలుసు,
ఎప్పుడు ఇవ్వాలో కూడా నీకు తెలుసు, నీకు అన్నీ తెలుసు అని చెప్పేసిద్ది ఆమె. చాలా బాగుంటుంది. చదవనమ్మా. నేను లిరిక్స్ గురించి పట్టుకున్నా అంటే అన్నీ పట్టుకుంటాను నేను. చదవండి. 4వ వచనం చదవమ్మా. మీరు సంపూర్ణులను, మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయములోనైనను కొదువులేని వారనే ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి. తన క్రియను కొనసాగింపనీయండి. సో మరలా చెప్తున్నామా, ఇక్కడ చెప్పబడిన ఓర్పు, ఈరోజు మీకు బోధించబడుతున్న ఓర్పు నువ్వు పెంచుకుంటే వచ్చేది కాదు, నువ్వు తగ్గించుకుంటే తగ్గిపోయేది కాదు. ఇక్కడ చెప్పబడిన ఓర్పు దేవుడి ద్వారా అనుగ్రహించబడుతుంది. అది ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? శ్రమలలో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అప్పుడు అది చాలా. ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ మాట, మీరెవరైనా శ్రమల గుండా వెళ్తుంటే ఇప్పుడు చెప్తున్నాను ధైర్యంగా, మీరు మహా ఆనందం అని ఎంచుకోండి అంట నేను. ఎందుకంటే ఆ శ్రమల్లో నీవు గనక విశ్వాసముతో ఉంటే నీలో కలిగే ఫలము, నీలో పుట్టించేది దేవుడు ఏదన్నా ఉన్నదంటే అదేంటంటే ఓర్పు పుట్టిస్తాడు. దేవుడు ఓర్పును పుట్టిస్తాడు. ఆ ఓర్పు ఆ శ్రమలో నుంచి నిన్ను బయటికి తీసుకొని రావటం మాత్రమే కాదు, ఆ శ్రమలో నిన్ను నిలబెట్టడం మాత్రమే కాదు, ఆ శ్రమలో నువ్వు పడిపోకుండా జారిపోకుండా ఉంచటం మాత్రమే కాదు, కానీ ఆ ఓర్పు చేసే పని ఏమిటంటే దేవునికి కావాల్సినట్టుగా నిన్ను సంపూర్ణుడిగా మార్చిద్ది. కాలకర్మ ప్రకారం దేవుడికి కావాల్సినట్టుగా అనునాంగుడిగా మార్చిద్ది. దేవుడికి కావాల్సినట్టుగా ఏ విషయంలో అయినా సరే కొద్దువ లేనివాడిగా నిన్ను ఏర్పరిచి దేవుని ఎదుట ఒక పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఫర్ మీ నేనేమంటే ఓర్పు అనేది కూడా ఒక దైవ సేవకుడు లాంటి వాడేమో అనుకుంటా నేనైతే. ఈ ఓర్పు పరిపూర్ణుడిగా చేస్తుంది, ఈ ఓర్పు అనునాంగుడిగా చేస్తుంది, ఈ ఓర్పు ఏ విషయంలో కొరత లేనివాడికి ఇమాన్యుయల్ పృథ్వీరాజును మార్చి దేవుని ఎదుట నిలబెడుతుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదం, మరి ఆశీర్వాదం ఏంటో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నానమ్మా, దెర్ ఈస్ అ గ్లోరీ వెయిటింగ్ ఫర్ అస్, ఇయర్ ఆఫ్ గ్లోరీ అన్నాడు దేవుడు. ఆ శ్రేష్టమైన ఆశీర్వాదము ఏమిటో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను చెప్తాను మహిమ కలిగిన ఆశీర్వాదం అంట నేనైతే. ఆ మహిమలోనికి అడుగు పెట్టాలంటే సంపూర్ణుడిగా అనునాంగుడిగా ఏ విషయంలో కొదువు లేనివాడిగా మనం ఉండాలి. అలా ఉండాలి అంటే ఓర్పుకు చోటు ఇవ్వాలి. ఓర్పుకు చోటు ఇవ్వాలి అంటే మనము శ్రమల్లో పడుతున్నప్పుడు, మనము శోధనలో పడుతున్నప్పుడు ప్రభువుని అడగాలి, ప్రభువా ఓర్పును పుట్టించు. ఈరోజు నుంచి ఎంతమంది అడుగుతారు ఓర్పును పుట్టించమని? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ అడగండి, ప్రభుని అడగండి, కళ్ళు మూసుకొని అందరూ అడుగుదాం ప్రభుని. లార్డ్ ఓర్పును పుట్టించు ప్రభు నాలో అని చెప్పేసి ప్రభుని అడుగు. ఓర్పును పుట్టించమని అడుగు ప్రభుని. కమాన్ ఎవ్రీబడి ఇన్ దిస్ ప్లేస్. అయ్యా నేను పరిపూర్ణుడు అవ్వాలన్నా, నేను అనునాంగుడిగా అవ్వాలన్నా, నేను ఏ విషయంలో నేను కొదువు లేనివాడిగా అవ్వాలంటే నాలో ఓర్పును పుట్టించయ్యా, నాలో ఓర్పును పుట్టించు ప్రభా అని ప్రభుని అడుగమ్మా. ఎవరెవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో, కుటుంబ సంబంధమైన శ్రమ, లేదంటే ఉద్యోగ సంబంధమైన శ్రమ, లేదంటే మరి ఇంకే ఇతర శ్రమల్లో గుండా వెళ్తున్నారో, ఏ విషయాల్లో మీరు కన్నీరు కారుస్తున్నారో ప్రతి ఒక్కరు అడగండి ప్రభుని, అయ్యా నాలో ఓర్పును పుట్టించు.